అకాడమీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి థాయిలాండ్ సౌత్ ఈస్ట్ ఏషియాలోనే మొట్టమొదటి దేశంగా స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేస్తూ ఈరోజు వార్తలు నిలిచింది. ఇటీవల కాలంలో మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ వార్తల్లో కనుక మనం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా వాటికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. మనం రీసెంట్గా ముగిసిన టీఎస్పీసీ గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ పేపర్లో కానివ్వండి, ఏపీపీఎస్సీకి సంబంధించి గ్రూప్ 1, గ్రూప్ 2 క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో, ప్రిలిమినరీ పేపర్స్ ఏవైతే ఉంటాయో వాటి కూడా గమనించండి. సూపర్లేటివ్ టాపిక్స్ నుండి చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్. సో ఇక్కడ ఇది సూపర్లేటివ్ టాపిక్గా చెప్పొచ్చు. ఆగ్నేయాసియాలోనే స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేస్తూ వార్తలు నిలిచిన మొట్టమొదటి దేశంగా ఇటీవల ఏ దేశం వార్తల్లోకి వచ్చిందంటే థాయిలాండ్. థాయిలాండ్ టు బి ద ఫస్ట్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీ టు రికగ్నైజ్ సేమ్ సెక్స్ మ్యారేజ్. దట్స్ ఎనఫ్. గతంలో లాస్ట్ ఒక 6 months బ్యాక్ సబ్జెక్ట్ కండిషన్, సౌత్ ఏషియాలోనే సేమ్ సెక్స్ మ్యారేజెస్ని లీగలైజ్ చేస్తూ నేపాల్ వార్తల్లోకి వచ్చింది. ఇటువంటి అంశాలను గుర్తుపెట్టుకోండి. సో ప్రపంచవ్యాప్తంగా కానివ్వండి, ఒక ఖండానికి సంబంధించి, ఒక ప్రాంతానికి సంబంధించి కానివ్వండి, అలా ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాట్నా హైకోర్టు నిన్నటి రోజున ఇచ్చిన ఒక సంచలన తీర్పు. ఈ టాపిక్ ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్గా ముగిసిన పోటీ పరీక్షల్లో ఒక క్వశ్చన్ అడిగారు. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన రిజర్వేషన్లను న్యాయ వ్యవస్థ, సుప్రీంకోర్టు కొట్టివేస్తూ వార్తల్లోకి వచ్చింది. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇక్కడ పాట్నా హైకోర్టు బీహార్ రాష్ట్రానికి సంబంధించి, బీహార్ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ రాష్ట్రంలో 65% రిజర్వేషన్స్ వాటిని రాజ్యాంగబద్ధం కాదు అని చెబుతూ కొట్టివేయడం జరిగింది. గుర్తుంచుకోండి, రద్దు చేయడం జరిగింది. పాట్నా హైకోర్టు సంచలన తీర్పిచ్చింది. బీహార్లో 65% రిజర్వేషన్లు రద్దు చేస్తున్నట్లు తెలిపింది. గత ఏడాది లాస్ట్ ఇయర్ 2023లో బీహార్ ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను 65%కి పెంచింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయిస్తే నిన్నటి రోజున పాట్నా హైకోర్టు విచారణ పూర్తయి 65% రిజర్వేషన్స్ అనేవి రాజ్యాంగ విరుద్ధమని, రాజ్యాంగబద్ధం కాదని తీర్పునివ్వడం జరిగింది. మీకు ఇక్కడ రిజర్వేషన్లకు సంబంధించి ఎంఆర్ బాలాజీ కేసు కానివ్వండి, దేవదాసన్ కేసు కానివ్వండి, ఇందిరా సహానీ కేసు కానివ్వండి, లేదా ప్రసిద్ధ మండల్ కేసు, సో ఇటువంటివి ఏవైతే ఉంటే వాటన్నిటి చూడండి. అండ్ రాజ్యాంగానికి సంబంధించి ఆర్టికల్ 15 Clause 4 చంపకం దొరై రాజన్ కేసు తర్వాత వచ్చిన రాజ్యాంగ సవరణ, భారతదేశంలో మొట్టమొదటి రాజ్యాంగ సవరణ రిజర్వేషన్లకు సంబంధించి, సో ఇటువంటి అంశాలను అన్నీ లింక్ చేసుకుంటూ ఈ టాపిక్లోకి రండి. సో కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు కొంత బేసిక్స్ సబ్జెక్ట్ రిలేటెడ్గా మనం చూడాలి. ఇది పాలిటీ, కరెంట్ పాలిటీలో ఇంపార్టెంట్ ఇది. అండ్ పక్షవాతాన్ని పసిగట్టే ముఖ గుర్తింపు సాధనాన్ని ఇటీవల ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. పారామెడికల్ సిబ్బంది ఎవరైతే వారికి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుందని వారు చెప్తున్నారు. పక్షవాతం, పారాలిసిస్ అంటాం కదా, బారిన పడిన వారిని కొన్ని సెకండ్లోనే గుర్తించే ఒక స్మార్ట్ ఫోన్ యాప్ని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇది పారామెడికల్ సిబ్బందికి బాగా ఉపయోగపడుతుంది. 82% ఖచ్చితత్వంతో, యాక్యురసీతో ఫలితాన్ని చెబుతుందని పరిశోధకులు చెప్పడం జరుగుతుంది. సముద్ర మత్స్య ఉత్పత్తుల ఎగుమతుల్లో ఆల్ టైమ్ రికార్డ్ అనేది చోటు చేసుకుంది. ఇటీవల ఎంపెడా, మెరైన్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ, మెరైన్ అంటే సముద్ర సంబంధిత, సో ఎంపెడా సంస్థ రీసెంట్గా ఇచ్చిన గణాంకాలు. మరియు భారతదేశం నుండి అత్యధికంగా రొయ్యల ఎగుమతులు ఎక్కడికి పోతున్నాయట అంటే అమెరికాకి వెళ్తున్నాయంట. సో గుర్తుంచుకోండి, వీటిపైన క్వశ్చన్స్ వస్తాయి. సముద్ర మత్స్య ఉత్పత్తుల ఎగుమతులు 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆల్ టైమ్ రికార్డుని నమోదు చేసినాయి అంట. ఎంపెడా సంస్థ అంటే ఏంటి, సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ రీసెంట్గా ఇచ్చిన గణాంకాలు చెప్పడం జరుగుతుంది. దాదాపు 60,524 కోట్ల విలువైన 17.82 లక్షల టన్నుల ఎగుమతి జరిగిందట మత్స్య ఉత్పత్తులు. ఫిషెస్ కానివ్వండి, ప్రాన్స్ కానివ్వండి, ఇవి. వీటిలో 40,000 కోట్ల విలువైన రొయ్యలు, 5,510 కోట్ల విలువైన చేపలు ఉన్నాయి. ఎగుమతుల్లో అత్యధికంగా అమెరికా, చైనా, జపాన్లకి వెళ్తున్నాయి. అందులో కూడా రొయ్యల ఎగుమతుల్లో అమెరికా అగ్రస్థానంలో ఉందంట మన భారతదేశం నుండి. ఓకేనా. సో ఇవి గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటువంటి స్టాట్స్ ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా అడిగే అవకాశాలు ఉంటాయి.
అది కూడా స్టేట్మెంట్స్ రూపంలో అడుగుతారు. ఈ టాపిక్ అంతా చదవాలి లెంత్ అయినా కూడా. సో చూసి ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉంటే వాటిని మనం నోట్ చేసుకోవాలి. ఓకేనా. మీకు నేను వాట్సాప్ ఛానల్లో రెగ్యులర్గా మినిట్ టు మినిట్ కరెంట్ అఫైర్స్ని మీకు అందిస్తూనే ఉన్నాను, చూడండి. అండ్ ముంబై చాలా కాస్ట్లీ అంట. సో ఇటీవల మెర్సర్స్ ఇండెక్స్ అనేది వార్తలోకి వచ్చింది. మెర్సర్స్ అనే సంస్థ ఒక అంతర్జాతీయ సంస్థ, ర్యాంకింగ్ ఇచ్చే సంస్థ, ర్యాంకింగ్స్ విత్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ అని ఇటువంటి మనం చూస్తూ ఉంటాము. న్యూయార్క్ కేంద్రంగా పనిచేసిన సంస్థ. వారు ఇచ్చిన కాస్ట్లీయెస్ట్ సిటీస్ ఇండెక్స్, ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాల జాబితా అనేది వార్తలోకి వచ్చింది. ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరంగా హాంకాంగ్ అనేది చోటు చేసుకుంది. మనకు వచ్చేసేసి భారతదేశంలో కనుక అబ్జర్వ్ చేస్తే ముంబై కాస్ట్లీయెస్ట్ సిటీ ఇన్ ఇండియా, ఆ తర్వాత ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ ఉన్నాయి. దేశ ఆర్థిక రాజధానిలో భారీగా పెరిగిన జీవన వ్యయం. ఆర్థిక రాజధాని అంటే ముంబై. మెర్సర్స్ 2024 కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వేలో వెల్లడించిన అంశాలు. సో హాంకాంగ్ టాప్ పొజిషన్లో ఉంది, గుర్తుంచుకోండి. హైదరాబాద్ విషయానికి వస్తే 202 స్థానంలో కొనసాగుతోంది. సో ఇక్కడ మన భారతదేశానికి సంబంధించి ఏ నగరాలు ఏ స్థానంలో ఉన్నాయో గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగొచ్చు దీనిపైన. అండ్ రికార్డు సృష్టించిన విశాఖ పోర్ట్. సో విశాఖపట్నం పోర్ట్ ఏదైతే ఉంటుందో అత్యధికంగా రికార్డు సృష్టించింది. ప్రపంచ పోర్టుల్లో 19వ స్థానంలో నిలిచిందంట. 2022లో 115వ స్థానం నుంచి మెరుగైంది. అండ్ కేంద్ర నౌకాయాన మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్, వాటర్వేస్ కన్సర్న్ మినిస్టర్ ఎవరు? సర్బానంద సోనోవాల్ గారు రీసెంట్గా చెప్పడం జరిగింది. విశాఖపట్నం పోర్ట్ రికార్డు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా పోర్టు ర్యాంకింగ్స్లో 19వ స్థానంలో నిలిచిందంట. ప్రపంచ బ్యాంకు, ఎస్పీ గ్లోబల్ మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ రూపొందించిన కంటైనర్ పోర్ట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ నివేదికలో ప్రపంచవ్యాప్తంగా 100 పోర్టుల్లో భారతదేశానికి సంబంధించి దేశంగా 9 పోర్టులు స్థానం పొందినాయి అంట. 9 గుర్తుపెట్టుకోండి. అందులో కనుక మనం అబ్జర్వ్ చేసామనుకోండి, విశాఖపట్నం 19వ స్థానము, నెక్స్ట్ వచ్చేసేసి ముంద్రా పోర్ట్ 27వ స్థానం, పిపావన్ 41 అండ్ కామరాజార్ 47, కొచ్చిన్ 63. సో ఇవన్నీ కూడా గుర్తుంచుకునే అవకాశాన్ని చూడండి. అండ్ స్టీల్ ప్లాంట్. సో విశాఖ స్టీల్ ప్లాంట్ అంట కదా. సో స్టీల్ ప్లాంట్కి ఐక్యరాజ్య సమితి ప్రశంసలు దక్కినాయంట. గత ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఒక పోటీ అనుకోండి. సో స్టీల్ ప్లాంట్ నిర్వహించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవం అంటే జూన్ 5 ఈ మంత్లోనే. సో స్టీల్ ప్లాంట్ నిర్వహించిన ప్రపంచ పర్యావరణ కార్యక్రమాలకు ఐక్యరాజ్య సమితి పర్యావరణ కమిటీ నుంచి ప్రశంసలు లభించినాయి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్య సమితి పర్యావరణ విభాగం యునెప్, యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్ వారు ప్రకటించిన మనం ఎడారీకరణ నుంచి భూమిని పునరుద్ధరించగలం అండ్ కరువును తట్టుకోగలం, పోరాడగలం థీమ్తో స్టీల్ ప్లాంట్ సైకిల్ ర్యాలీ, పోస్టర్, వ్యాసరచన తదితర పోటీలు నిర్వహించింది. అనంతరం ఈ కార్యక్రమాల్లో యుఎన్ఈపీ వెబ్సైట్లో పొందుపరిచారు. ఇందుకు గాను స్టీల్ ప్లాంట్కు యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్ ప్రశంసా పత్రాన్ని జారీ చేసిందని చెప్పడం జరుగుతోంది. అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపూర్ డిస్టిక్లో ఉన్న బుగ్గా, తాడిపత్రి ప్రాంతంలోని బుగ్గా ఆలయం ఏదైతే ఉంటుందో ప్రత్యేకంగా ఒక గుర్తింపు పొందడం జరిగింది టెక్స్ట్ బుక్ పైన కవర్ పేజీగా. సో తాడిపత్రిలోని బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి ప్రత్యేక గుర్తింపు లభించింది. 10వ తరగతి చరిత్ర సబ్జెక్టు సంబంధించిన భారతదేశం సమకాలీన ప్రపంచం పాఠ్యపుస్తక కవర్ పేజీపై ఆలయ గోపురాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముద్రించడం అనేది అద్భుతంగా ఆ ప్రాంత ప్రజలు హర్షిస్తున్నారు, గుర్తుంచుకోండి. సో ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే ప్లాస్టిక్ను నిషేధించి దేశానికే ఆదర్శంగా నిలవడంతో 2008లో ఇంటర్ పాఠ్యపుస్తకాల్లో తాడిపత్రి మున్సిపాలిటీ గురించి ప్రచురించారు. ఇప్పుడు డైరెక్ట్ టెక్స్ట్ బుక్ పైనే మనం చూడడం జరుగుతుంది. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం, గుర్తుంచుకోండి. అండ్ కవ్వాల్. సో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కవ్వాల్ టైగర్ జోన్లో ఇండియన్ పెయింటెడ్ ఫ్రాగ్ ఆనవాలు అనేవి కనబడ్డాయి అంట. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కవ్వాల్ టైగర్ జోన్లో ఇండియన్ పెయింటెడ్ ఫ్రాగ్ రీసెంట్గా కనిపించింది. నిర్మల్ జిల్లా కడెం మండలం ఉడుంపూర్ అటవీ రేంజ్ పరిధిలోని దోస్త్ నగర్ అటవీ ప్రాంతంలో దీన్ని గుర్తించినట్లు చెప్తున్నారు. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటంటే కలౌలా పుల్చ్రా అనేది ఇటీవల వార్తలోకి వచ్చింది. అదేంటంటే ఇండియన్ పెయింటెడ్ ఫ్రాగ్ అని గుర్తుపెట్టుకోండి. సో రేర్ స్పీసీస్ అని గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్, సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు మనం చూస్తున్నాం. అందులో భాగంగా ఇటీవల సార్వత్రిక ఎన్నికలు ముగిసినాయి. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత నూతనంగా ఏర్పాటైన అసెంబ్లీ ఏదైతే ఉంటుందో మొదటిసారి కొలువుదీరింది. సో మరి ప్రోటెం స్పీకర్ అనేవారు ఇంపార్టెంట్. సీనియర్ మోస్ట్ మెంబర్ని ప్రోటెం స్పీకర్గా చూస్తాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల
ముగిసిన తర్వాత రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఈరోజు నుంచి ప్రోటెం స్పీకర్గా అంటే తాత్కాలిక స్పీకర్గా ఎవరు వార్తల్లోకి వచ్చారంటే బుచ్చయ్య చౌదరి గారికి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు ప్రమాణ స్వీకారం ఇచ్చారు. ఇప్పుడు ప్రోటెం స్పీకర్ చేయాల్సిన పని ఏంటంటే నూతనంగా ఎన్నికైన 175 మంది ఎవరైతే ఉంటారో ఇందులో ఆల్రెడీ ఒకరు ఉన్నారు ఇక్కడ బుచ్చయ్య చౌదరి గారు. సో మిగతా 174 మంది ఎవరైతే ఉంటారో వారందరికీ ప్రమాణ స్వీకారం నిర్వహించాలి సభ్యులుగా, చట్టసభ సభ్యులుగా. సెకండ్ వచ్చేసేసి స్పీకర్ ఎన్నిక తన సమక్షంలో జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. సో ఏపీ ప్రోటెం స్పీకర్గా బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే థాయిలాండ్ టు బి ద ఫస్ట్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీ టు రికగ్నైజ్ సేమ్ సెక్స్ మ్యారేజ్. అండ్ బీహార్లో 65% రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని పాట్నా హైకోర్టు తేల్చి చెప్పింది. పక్షవాతాన్ని పసిగట్టే ముఖ గుర్తింపు సాధనాన్ని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. సముద్ర మత్స్య ఉత్పత్తుల ఎగుమతుల్లో ఆల్ టైమ్ రికార్డు భారతదేశంలో నమోదైంది. ముంబై చాలా కాస్ట్లీ భారతదేశంలోని, ప్రపంచంలో అయితే హాంకాంగ్. రికార్డు సృష్టించిన విశాఖ పోర్ట్ ప్రపంచ పోర్టుల్లో 19వ స్థానం అని. స్టీల్ ప్లాంట్కు ఐక్యరాజ్య సమితి ప్రశంసలు దక్కినాయి. అండ్ బుగ్గ ఆలయానికి ప్రత్యేక గుర్తింపు టెక్స్ట్ బుక్ కవర్ పేజీగా. అండ్ కవ్వాల్ టైగర్ జోన్లో ఇండియన్ పెయింటెడ్ ఫ్రాగ్ అనేది వార్తలోకి వచ్చింది. అండ్ ఏపీ ప్రోటెం స్పీకర్గా, తాత్కాలిక స్పీకర్గా, అండ్ ప్రోటెం అనే పదం రాజ్యాంగంలో లేదు, ఈ భావనని మనం ఫ్రెంచ్ రాజ్యాంగానికి చూడవచ్చు. ప్రోటెం స్పీకర్గా బుచ్చయ్య చౌదరి గారు ప్రమాణ స్వీకారం చేస్తూ వార్తల్లోకి వచ్చారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే నెక్స్ట్ క్లాస్లో మనం లింక్ చేస్తూ నేర్చుకుందాం. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.